ఓకే విజయసాయి గారు 1 మినిట్ విజయసాయి గారు 1 మినిట్ మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నాగేష్ గారు నమస్తే అండి. నాగేష్ గారు ఎలా చూడాలి ఈ దాన్ని? అంటే క్లియర్ గా పాకిస్తాన్ మరింత ఈ కాన్ఫ్రంటేషన్ ఈ ఘర్షణ పెంచాలి అని క్లియర్ గా డిసిషన్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్ పైన దాడి చేశారు. పఠాన్ కోట్, ఉదంపూర్ నుంచి మొదలుకొని జైసల్మీర్ రాజస్థాన్ వరకు అటాక్ చేశారు. అంటే అటు నార్థన్ ఇండియాను ఇటు వెస్టర్న్ ఇండియాలో ఉన్న బార్డర్ లో ఉన్న మిలిటరీ టార్గెట్స్ ను అటాక్ చేస్తున్నారు. అంటే దానికి భారతదేశం కూడా ఈవెన్ రిటాలియేట్ చేస్తుందని అంటున్నారు. ఇండియా కూడా లాహోర్ పైన మిసైల్ ప్రయోగించిందని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల భారతదేశం మొదటి నుంచి ఒకటే చెప్తుంది, మీరు మాపై దాడి చేస్తే మేము దాడి చేస్తాం. పహల్గాం పై దాడి చేస్తే దానికి మనం ఆ ఆపరేషన్ సింధూర్ చేశాం. ఆ తర్వాత 7th and 8th మిడ్ నైట్ పాకిస్తాన్ భారతదేశంలోని 15 నగరాల్లో ఉన్న మిలిటరీ టార్గెట్లను అటాక్ చేసింది. దాన్ని సక్సెస్ఫుల్ గా మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్, అన్మాన్డ్ ఏరియల్ స్టేషన్, గ్రిడ్ డిఫెన్స్ తో ఆపగలిగారు. ఆపిన తర్వాత మనము కూడా కౌంటర్ గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని అటాక్ చేశాం. లాహోర్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రాయ్ కూడా అయింది. దాంతో మళ్ళీ కొద్ది గంటల కింద మళ్ళీ పాకిస్తాన్ మొదలు పెట్టింది. సో చాలా క్లియర్ గా కనబడుతుంది, పాకిస్తాన్ ఎస్కలేట్ చేయాలని చూస్తుంది. ఇండియా మాత్రం చాలా మెజర్డ్ గా, ప్రపోర్షనేట్ గా, నాన్ ఎస్కలేటరీ పద్ధతిలోనే మనం రెస్పాండ్ అవుతున్నాం. కానీ పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ, పాకిస్తాన్ లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ తమ లెజిటిమసీ కొరకు భారత్ పైన దాడులకి ఉపక్రమిస్తున్నట్టుగా కనబడుతుంది. సార్ దీనికి ఎండ్ లేదా? ఇలా భరించాల్సిన అవసరం ఉందా భారతదేశానికి ఇంకెంతకాలం? ఇది చాలా మందిలో రగులుతున్న అంశం. రక్తం ఉడుగుతుంది భారతీయులకి. భరించేటటువంటి ఎందుకు అటాక్ చేస్తాం? భరించదలుచుకోలేదు కనుక ఎక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది. భరించదలుచుకుంటే ఆపరేషన్ సింధూర్ జరిగేదే కాదు. సో అందువల్ల భరించే ప్రసక్తే లేదని భారతదేశం స్పష్టం చేసింది. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉన్నాయి. పాకిస్తాన్ అన్నా ఇంకా డివైడెడ్, పొలిటికల్ సిస్టమ్ డివైడెడ్. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఆర్మీ చీఫ్ వసీం మునీర్ కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. ఆర్మీలోనే వ్యతిరేకత ఉంది. సో భారతదేశం ఎకోన్ముఖంగా సంగతి తేల్చాల్సిందే అని అంటున్నాం. అంటే మనమేమి యుద్ధోన్మాదాన్ని కోరుకోవడం లేదు, పాకిస్తాన్ వినాశాన్ని కోరుకోవట్లేదు. కానీ ఆత్మరక్షణ మాత్రం వెనకాడే ప్రసక్తే లేదు. భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కదా. అందువల్ల ఎంతకాలం జరుగుతుందో మనం ఊహాగానాలు చేయలేం. కానీ బహుశా పాకిస్తాన్ తన ఫేస్ సేవ్ చేసుకునేంత వరకు ఏదో ఒక కహాని చెప్పాలి కదా. మన కహాని చెప్పడానికి అవకాశం వచ్చినంత కాలం ఈ కవింపులు చేస్తుంది. ఒక్కసారి మేమే గెలిచాము, మేమే ఇండియాకు బుద్ధి చెప్పామని కహానీలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకొని తన దేశ ప్రజలను మభ్య పెట్టినాక ఆపే అవకాశం. సార్ అక్కడే ఇప్పుడు పాకిస్తాన్ పౌరులే తిరుగుబాటు చేస్తున్నారు. దొరికినట్టుగా బాధడానికి సిద్ధంగా ఉన్నారట. అందరూ వెళ్ళి బంకర్లో దాక్కున్నారు. వీళ్ళు బలి చేస్తున్నారు కదా. అంతే కదా. మన పాకిస్తాన్ ప్రజలకు అక్కడ ఉన్న ఆర్మీతో సంబంధం లేదు, అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థతో సంబంధం లేదు. ప్రజలకు వాళ్ళు రిప్రజెంటే చేయడం లేదు కదా. మన దగ్గరనే ఎలక్టెడ్ వాళ్ళు ఎలక్షన్స్ లేవు, మన లేవు కదా. అందువల్ల అక్కడ ప్రజల్ని బలి చేసి నాకు కూడా వాళ్ళ కావాల్సింది ఆర్మీ పంపం గడుపుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. సిబ్లీ గారు సార్ ఇది డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కోలుకుండేది ఏంటంటే ఇంకా చాలు, ఇంకా ఎంతకాలం భరిస్తాం, ఇంకేదో ఒకటి చేసేయండి అని డిసైడ్